ఇక దేవుని ఆశీర్వాదం ఎందుకు అంటారు. దేవుని ఆశీర్వాదం లేకుండా నీ కష్టం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం కలగదు. నీ కష్టము నీ ఇల్లు చేరాలి అంటే, అది నీకు ప్రయోజనకరంగా మారాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఆ కష్టాన్ని ఆశీర్వదించాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కొంతమంది కష్టపడరు, మోసం చేయటానికి తిరుగుతూ ఉంటారు.